హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 11వ భాగం. సువర్ణ పర్వతాన్ని చూస్తూ కొలనగట్టు వెంటే నడవసాగాము. సూర్యుడి వేడికి పర్వతం పైభాగాన ఉన్న మంచు కరిగి గడ్డలు గడ్డలుగా కింద పడడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా మంచు రాక్షసుల జాడ లేదు. లుక్ అరిచాడు సాటో కొలను వైపు చూపెడుతూ. మరుగుతున్న పాదరసంలోంచి తెల్లటి ఆకారం ఒకటి మా వైపు ఈదుతూ వస్తుంది. సందేహం లేదు, మంచు మనిషేవాడు. హియర్ కమ్స్ ది బాస్టర్డ్, రెడీ అన్నాను సాటోతో. మంచు రాక్షసుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. వేడిని తట్టుకోగలిగే శక్తి వీళ్లకు ఉండి ఉండాలి. ఒడ్డునెక్కి ఒక్కసారి ఒళ్ళు వీదిలించి అక్కడక్కడా అంటుకున్న పాదరసాన్ని దులుపుకున్నాడు. వాడికి మాకు మధ్యలో 20 గజాల దూరం ఉండి ఉంటుంది. దాదాపు 7.5 అడుగుల ఎత్తున్నాడు వాడు. శరీరమంతా తెల్లని ఒత్తైన వెంట్రుకలు, దిగంబరంగా చాలా అసహ్యంగా ఉన్నాడు. వాణ్ణి చూస్తుంటే గుండెల్లో కోపం బుసలు కొట్టసాగింది. వాడు ఒడ్డునే నిలబడి తీక్షణంగా మా వైపు చూస్తున్నాడు. వాణ్ణి పరీక్షగా చూస్తూ నిలబడ్డాము. వాడి కళ్ళల్లోకి చూడకుండా శరీరాన్ని మాత్రం చూస్తూ నిలబడ్డాము. వాడి కళ్ళల్లోకి చూస్తే వాడి హిప్నాటిక్ సెల్స్లో పడిపోయే ప్రమాదం ఉందని తెలుసు. ఓహోయ్, గట్టిగా పెడబొబ్బ పెట్టాడు వాడు. మేము నిలబడ్డ చోటు నుంచి కదల్లేదు. కత్తి పిడి మీద నా చెయ్యి బిగుసుకుంది. సాటో స్టెన్గన్ వాడికి గురి చేయబడి ఉందని తెలుసు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోండి. ఇది మానవులు రాదగిన ప్రదేశం కాదు అరిచాడు వాడు సంస్కృతంలో. మేం వాడికి ఏ విధమైన సమాధానమూ ఇవ్వలేదు. సాటో, డోంట్ లుక్ ఇన్ టు ద హిజ్ ఐస్. మనం సమాధానం ఇవ్వకపోతే వాడు మన దగ్గరకు వస్తాడు. దగ్గరకు రాగానే వాడి తలపేల్చేయి అన్నాను. రైట్ విశాల్ అన్నాడు సాటో. వెనక్కి వెళ్ళిపోండి. పిడికిళ్ళు బిగించి మళ్లీ అరిచాడు రాక్షసుడు 2 అడుగులు ముందుకు వేస్తూ. వాడు నాకు దగ్గరగా ఎందుకు రావడం లేదో ఊహించగలను. నా దగ్గర ఉన్న శివముద్ర అంటే వాడికి భయం. నేను వాడి కళ్ళల్లోకి చూసి వాడి హిప్నాటిక్ సెల్స్కి వెళ్లనంతకాలం వాడు నా ఒంటి మీద చెయ్యి వేయలేడు. ఒకవేళ నేను వాడి కనికట్టులో పడినా వాడు నన్ను చంపలేడు. కేవలం స్పృహ పోగొట్టగలడు అంతే. సాటో, డోంట్ రష్, లెట్ హీ కమ్ క్లోజర్ అన్నాను సాటోతో. ఎవరు మీరు? ఇటు చూడండి. మళ్ళీ ఓ 2 అడుగులు ముందుకు వేసి అన్నాడు వాడు. గుండెల్లో పగ క్షణక్షణానికి పెరిగిపోతుంది. ఇంకా వాడిలాంటి వాళ్ళు ఆ కైలాస నగరంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. కానీ వీడిని చంపందే మిగిలిన వాళ్ళు బయటకు వచ్చేటట్టు లేదు. సాటో, ఫైర్ అన్నాను పళ్ళు బిగబట్టి. ధన్ అంటూ స్టెన్ పేలింది. మంచు రాక్షసుడి తల పగిలి తెల్లని ద్రవం బయటికి చిమ్మింది. కుప్పలా కూలిపోయాడు వాడు. ఎంతలో మా ముందు కొలనులో కలకలం మొదలైంది. ఓహోయ్ ఓహోయ్ అనే అరుపులతో లోయ ప్రతిధ్వనించసాగింది. గుంపులు గుంపులు కొలంలోంచి ఎత్తులు మా వైపు రాసాగారు. 1, 2, 3 దాదాపు 20 మంది ఒడ్డుకు చేరారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా వైపు దూసుకొస్తున్నారు. ఆగండి అరిచాను చెయ్యెత్తి, శివముద్ర వాళ్లకు కనపడేలా పెడుతూ. ముందుకు దూకుతున్న రాక్షసులు క్షణం ఆగిపోయారు. సాటో, ఫైర్ అరిచాను. ధన్ 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 అంటే సాటో స్టెన్ పేలింది. 3 రాక్షసులు కూలిపోయారు. ఆ తర్వాత గన్ పేలడం మానేసింది. రాక్షసులు భయంగా మా వైపు చూస్తున్నారు. నేను వాళ్ల కళ్ళల్లోకి చూడనంతసేపు నా సమీపానికి రాలేరని తెలిసిపోయింది. వాట్ హ్యాపెండ్ సాటో అసహనంగా అరిచాను. స్టెన్ క్లిక్ క్లిక్ మంటున్న శబ్దం వినిపించింది. ద బ్లడీ గన్ ఈజ్ జామ్డ్. బ్రిడ్జ్లోకి రౌండ్స్ వెళ్లడం లేదు అన్నాడు సాటో. నవ్వాడో మంచు రాక్షసుడు. అప్పుడే చేశాను నా మొదటి పొరపాటు. చటుక్కున తలెత్తి వాడి వైపు చూశాను. వాడి చూపుల్లో నా చూపులు కలిశాయి. చిత్రమైన శక్తి ఏదో నన్ను ఆక్రమించుకుంటుందనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్లు, ప్రాణం ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు అనిపించింది. విశాల్, గెట్ స్టడీ విశాల్ అరుస్తున్నాడు సాటో. సాటో అరుపు వినే స్థితిలో నేను లేను. అప్పుడే నాకు స్పృహ తప్పింది. విశాల్, గెటప్. కళ్ళు తెరిచాను. గాడ్సన్ ఆతృతగా నా మొహంలోకి చూస్తున్నాడు. నీరసంగా లేచి కూర్చున్నాను. డాయిగ్ బైనాక్యులర్స్తో చూస్తూ ఉన్నాడు. సాటో ఏడి, ఏం జరిగింది అన్నాను జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ. సాటో ఈజ్ డెడ్. నువ్వు కింద పడిపోయాక ఆ మంచు రాక్షసులు ఒక్కుమ్మడిగా సాటో మీద దాడి చేశారు. అంతమందిని హంటింగ్ నైఫ్తో ధైర్యంగా ఎదుర్కొన్నాడు సాటో. తను చస్తూ 2 రాక్షసుల తలల్లో నైఫ్ దించి మరీ చనిపోయాడు. మేము ఇక్కడి నుంచి రైఫిల్ కాల్చడం మొదలుపెట్టే లోపునే సాటోని పిండి చేశారు. మేము రైఫిల్తో 4గురిని చంపేపటికి సాటోని ఆ కొలంలో పారేసి వాళ్లు కూడా అందులోకి దూకి తప్పించుకుని పారిపోయారు అన్నాడు గాడ్సన్ జరిగిన విషయం వివరిస్తూ.
ఎందుకో గుండెంతా బరువెక్కింది. ఈ కైలాసనగరం అన్వేషణలో ఇప్పటికి ఎన్నో ప్రాణాలు పోయాయి. మా ప్రాణాలు కూడా ఉంటాయనే నమ్మకం లేదు. చివరి వరకు ఎంతో స్నేహంగా, విశ్వాసంగా, సమర్థవంతంగా మాతో ఉన్న సాటో మరణించాడంటే ఎంతో విచారంగా ఉంది నాకు. ఒక రకంగా సాటో మరణానికి కారకుణ్ణి నేనేనేమో. నేను గాని ఆ రాక్షసుడి కళ్ళల్లోకి చూడకుండా ఉంటే స్పృహ తప్పేవాణ్ణి కాదు. వాళ్ళు మా దగ్గరకు రావడానికి సాహసించేవాళ్లే కాదు. గుండెంతా దిగులుతో బరువెక్కింది. విశాల్, లుక్ దేర్ అన్నాడు డాయిగ్ కైలాస శిఖరం వైపు చూపెడుతూ. ఎండ వేడికి కైలాసనగర శిఖరం మీద మంచు తుట్టలు తుట్టలుగా కరుగుతోంది. ఆ కరిగిన మంచునీరు ధారాపాతంగా కింద పాదరసం సరస్సులో పడి పొగలు లేపుతుంది. పైకి లేస్తున్న ఈ ఆవిరికి సువర్ణ పర్వతాన్ని చుట్టుముట్టిన మబ్బులు కదులుతున్నాయి. కైలాస నగరం కొద్ది కొద్దిగా కళ్లకు కనిపిస్తుంది. చటుక్కున లేచి కూర్చున్నాను. సమయం సాయంత్రం 3 గంటలవుతుంది. అయినా సూర్యుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. నౌ ఈజ్ ద టైం అన్నాను లేచి నిలబడుతూ. ఏమిటి అన్నాడు గాడ్సన్. గుర్తులేదా? పౌర్ణమి రోజుకి కొలను దాటి శిఖరం చేరే మార్గం ఏర్పడుతుందని. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది అన్నాను. ఎలా? అటు చూడండి, జాగ్రత్తగా చూడండి. అన్ని వేల అడుగుల ఎత్తున ఉన్న శిఖరం మీద పేరుకుపోయిన మంచు ఎలా కరిగి ప్రవహిస్తుందో. అలా కరిగి కరిగి ఆ చల్లని నీరంతా ఈ పాదరసం మీద పడి దాని వేడి తగ్గుతుంది. అంతే అయి ఉండాలి అన్నాను ఆవేశంగా. కైలాస నగరం మీదే దృష్టి ఉంచిన గాడ్సన్ పెద్దగా నవ్వాడు. నో విశాల్, దారి అలా కాదు ఏర్పడేది. అటు చూడు, ఎంతంత పెద్ద పెద్ద మంచు ముద్దలు కొండ శిఖరం మీద నుంచి కరిగి కిందకు రాలిపడుతున్నాయో. కొన్ని మంచు మొక్కలు దాదాపు 100 అడుగుల పొడవు ఉంటున్నాయి. వేడి పాదరసంలో పడి అవి కరగడానికి 2-3 నిమిషాలు పడుతోంది. ఈసారి కొలనికి అడ్డంగా అలాంటి మంచు ముక్క పడినప్పుడు క్షణాల్లో మనం ఆ మంచుగడ్డ మీద నుంచి పరిగెత్తి అవతల వైపు చేరుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పాదరసంలో మునిగి చావక తప్పదు మనం. మై గాడ్, గాడ్సన్, యు ఆర్ రైట్ అన్నాను ఉత్సాహంగా. ముగ్గురం చకచకా కిందకి దిగడం మొదలుపెట్టాము. గాడ్సన్ చేతిలో స్టెన్ గన్, డాయక్ దగ్గర రైఫిల్ ఉన్నాయి. నా శివముద్ర ఉండగా మంచు రాక్షసుల నుంచి నాకేమీ భయం లేదనిపించింది. నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు నన్ను పైకి తీసుకొచ్చేప్పుడు సాటో పారేసిన స్టెన్ తీసుకొచ్చి మళ్ళీ బ్రీచ్ని క్లీన్ చేసి బాగు చేశాడు గాడ్సన్. శిఖరం పైకి ఎక్కవలసి వస్తే ఆక్సిజన్ అవసరం వస్తుందని ఆక్సిజన్ ట్యాంకులు వీపుకు కట్టుకుని సిద్ధంగా ఉన్నాము. లోయలోకి దిగడానికి అరగంట పైనే పట్టింది మాకు. పెద్ద పెద్ద మంచు ముక్కలు పైనుంచి కరిగి పడుతూనే ఉన్నాయి. పెద్ద ముక్క పడినప్పుడల్లా పాదరసం పైకి జల్లులా చిమ్ముతుంది. కొలనుకు దగ్గరగా వెళ్లే ముందు జాగ్రత్తగా ఓసారి సువర్ణ పర్వతాన్ని పరిశీలించాము. చల్లటి మంచు ముక్కలు పడి పొగలు కక్కుతోంది పాదరసం. పర్వత పైభాగాన చుట్టి ఉన్న మబ్బులు క్షణక్షణానికి తగ్గిపోయి కొద్ది కొద్దిగా సువర్ణ పర్వతమంతా కనపడసాగింది. పర్వతానికి కింద భాగంలో గుహలాంటిదొకటి కనిపిస్తుంది. బహుశా మంచు రాక్షసులు ఆ గుహలో ఉంటారనుకుంటాను. గుహకి తిన్నగా నిలబడ్డాము. ఎక్కడా రాక్షసుల అలికిడి లేదు. అంతా నిర్జీవంగా ఉంది. ఏమయ్యారు ఈ మంచు రాక్షసులంతా? నా మీద మధ్యాహ్నం దాడి చేసిన వాళ్ళు 20 మందిని లెక్క చెప్పాడు డాయిగ్. అందులో 6గురిని సాటో, 4గురిని డాయిగ్ తన రైఫిల్తో చంపారు. మిగిలిన 10 మంది పారిపోయారు. అంటే కనీసం 10 మంది మంచు రాక్షసులు ఆ పర్వతం మీద మా మీద దాడికి సిద్ధంగా ఉండుంటారు. చూస్తూ ఉండగానే పెద్ద మంచు ముక్క ఒకటి జరజర జారుతూ కిందకు పడింది. దాదాపు 120 గజాల పొడవుంది ఆ మంచు ముక్క. పర్వతానికి కొలను యువతల గట్టుకి మధ్య వంతెనలా పడిందది. దాదాపు 20 అడుగుల వెడల్పు, 5-6 అడుగుల మందం ఉందది. పాదరసం వేడికి అది కరగకముందే అవతలికి పరిగెత్తాము మేము. కమాన్, రన్, క్విక్ క్విక్ అరిచాడు గాడ్సన్ ఆ మంచు ముక్క మీదకు గెంతుతూ. గాడ్సన్ వెనకే నేను పరిగెత్తాను. నా వెనక డాయి గూస్తున్నాడు. శక్తి కొలది ఆ మంచు వంతెన మీద పరిగెడుతున్నాము. క్షణక్షణానికి మంచు కరిగిపోతూ పలచబడిపోవడం తెలుస్తూనే ఉంది. అవతలి ఒడ్డు ఇంకా 10 గజాలు ఉంది. ముందు పరిగెడుతున్న గాడ్సన్ ఒడ్డుకు చేరాడు. కరకరమని శబ్దం వినిపించింది. విశాల్, రన్ అప్ అరిచాడు డాయిగ్. పైనుంచి మరో పెద్ద మంచు ముక్క వేగంగా మా మీదకొస్తుంది. మరింత వేగంగా పరిగెత్తాము. ఒడ్డు ఇంకా 2 గజాలుందనగా పైనుంచి జారుతున్న మంచు ముక్క నన్ను వెంట్రుకవాసిలో దాటి నా వెనక పడడం, నేను ఎగిరి ఒడ్డుకు దూకడం ఒకేసారి జరిగాయి. పైనుండి పడిన మంచు ముక్క తిన్నగా డాయిగ్ మీద పడింది. గిరుక్కున వెనక్కి తిరిగిన నాకు డాయిగ్ ముఖంలో చటుక్కున కదిలిన మృత్యువు కనిపించింది.
మంచుబండ డాయిగ్ మీద పడడం, దాని బరువుకి తాళలేక డాయిగ్ బోర్లాగా మేము పరిగెత్తి వచ్చిన మంచు వంతెన మీద పడిపోవడం ఒకేసారి జరిగాయి. డాయిగ్, గెటప్ క్విక్ అరిచాను. క్షణానికి కరిగిపోతున్న మంచుని చూస్తూ డాయిగ్ పైకి లేవాలని ప్రయత్నించాడు. అతని పైపడిన మంచు ముక్క అతన్ని కదలనివ్వడం లేదు. అప్పటికే సగానికి పైగా కరిగిన మంచు వంతెన ఆ బరువుకి టుపుక్కును విరిగింది. డాయిగ్, డాయిగ్ అరుస్తున్నాను నేను. మునిగిపోతున్న కరిగిపోతున్న మంచు వంతెన మీద డాయిగ్ని అందుకోవడానికి పిచ్చిగా చేతులు చాపాను. ఒడ్డుకి 2-3 గజాల దూరంలో ఉన్నాడు డాయిగ్. విశాల్, గెట్ బ్యాక్. గాడ్సన్ నా భుజాలు పట్టుకుని బలవంతంగా వెనక్కి లాగాడు. మంచు పూర్తిగా కరిగి పాదరసం కొలంలో చటుక్కున మునిగిపోయాడు డాయిగ్. కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయాను. కళ్ళ ముందు డాయిగ్ మరణం మానసికంగా నాకు గొప్ప విద్యుద్ఘాతం. హఠాత్తుగా శంభూ డాయిగ్ మాటలు గుర్తొచ్చాయి నాకు. విశాల్, నువ్వు తలపెట్టిన మహత్తర కార్యంలో పాలుపంచుకునే శక్తి, వయసు నాకు లేవు. అందుకే నా కొడుకుని నీతో పంపిస్తున్నాను. ఇది మహత్తర కార్యమా? షాంగ్రీలాకు చేరుకోవడం మహత్తర కార్యమా? దేవతలు విహరించే ప్రదేశాన్ని చేరుకోవడం మహత్తర కార్యమా? నో, నో, నో అని గట్టిగా అరవాలనిపించింది. దిస్ ఇస్ బ్లడీ క్రేజీ థింగ్. ఈ షాంగ్రీలా మానవులకో శాపం, మా జీవితాలకో ట్రాజడీ. ఎందుకో తెలియని ఉద్రేకంతో, విచారంతో, గుండె బరువుతో వణికిపోయాను. చటుక్కున వెనక్కి తిరిగి ఎదురుగా కనిపిస్తున్న గుహ ద్వారం వైపు నడిచాను. దగ్గర నుండి పరిశీలిస్తే గానీ స్పష్టంగా తెలియటం లేదు. కానీ జాగ్రత్తగా పరిశీలించాక నేను, గాడ్సన్ ఒకే అభిప్రాయానికి వచ్చాము. ఈ సువర్ణ పర్వతం ప్రకృతి సహజంగా ఏర్పడింది కాదు, అందులో సందేహం లేదు. ఎవరో పనిగట్టుకుని ఎత్తైన ఈ పర్వశ్రేణుల మధ్య ఓ పర్వత భాగం మీద బంగారంతో ఈ పర్వత శిఖరాన్ని నిర్మించారు. అందులో సందేహం లేదు. ఈ బంగారు పర్వతం, దాని చుట్టూ ఉన్న ఈ పాదరసపు కొలను అన్నీ ఎవరో నిర్మించినవి. వీటి నిర్మాణానికి మహా మేధస్సు కావాలి. అయినా ఇవి నిర్మాణమైనను ప్రకృతి కట్టడాలు కావు. గుహలోకి ప్రవేశించగానే గుండ్రని ఆకారంలో పర్వతాంతర్భాగంలో మెట్లు కనిపించాయి. మెల్లగా ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి వెళ్ళసాగాము. అంతా బంగారమే, సర్వం బంగారం. చక్కగా జాగ్రత్తగా చెక్కిన మెట్లవి. నిరంతరం ఉపయోగించడం వల్ల కాబోలు కొనదేరిన భాగాలు అరిగిపోయి ఉన్నాయి. అయితే బహుశా ఆ ఎత్తులు పైభాగాన ఎక్కడో ఉండి ఉంటారు. ముందు నేను, నా వెనుక గాడ్సన్ ఒక్కో మెట్టు ఎక్కి పైకి వెళ్తున్నాము. స్పిరల్ షేప్లో ఉన్నాయి మెట్లు, అంటే గుండ్రంగా లతలా తిరుగుతూ పైకి వెళ్లే మెట్లన్నమాట. దాదాపు 400 మెట్లు ఎక్కాము. విపరీతమైన అలుపొస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీవ్రంగా వస్తున్నాయి. ఒక్కో మెట్టు 9 అంగుళాల ఎత్తుంది. అంటే ప్రతి 4 మెట్ల ఎత్తు ఓ గజానికి సమానమన్నమాట. అంటే దాదాపు 100 గజాలు, 300 అడుగుల పైకొచ్చాము కింద లోయ మట్టాన్నించి. అరగంట సేపు విశ్రాంతి తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల భారం తగ్గలేదు. దానికి కారణం అలుపొక్కటే కాదని, ఆక్సిజన్ సప్లై తగ్గని అప్పుడు గ్రహించాము. వెంటనే రెస్పిరేటర్ మెకానిజంను స్విచ్ చేసి ఫేస్ మాస్కులు తగిలించుకున్నాము. 2 నిమిషాల్లో ఊపిరి మామూలుగా పీల్చసాగాము. మరో 400 మెట్లు ఎక్కేటప్పటికి బాల్కనీలా ఉన్న ప్రదేశం వచ్చింది. బాల్కనీకి ఓవైపు గదులు కనిపిస్తున్నాయి. ఇంకా పైకి వెళ్ళడానికి మరోవైపు మెట్లు కనిపిస్తున్నాయి. మెల్లగా మొదటి గదిలోకి నడిచాను. క్షణం గుండె ఆగి తిరిగి కొట్టుకోవడం మొదలుపెట్టింది. నగ్నంగా ప్రాణం లేని ఓ స్త్రీ శవం అందులో ఉంది. ఆమె పక్కనే పడి ఉన్న కొమ్ముల నక్క చర్మం వల్ల ఆమె ఆకాశనగరం స్త్రీ అని గ్రహించాను. మై గాడ్, వీళ్ళు మొన్న దొంగిలించుకు వచ్చిన స్త్రీ అయి ఉండాలి అన్నాడు గాడ్సన్ ఆమె మీద ఆ చర్మపు ఉడుపు కప్పుతూ. చటుక్కున లేచి నిలబడ్డాను. నాలోని స్తబ్దత తొలగిపోయి తిరిగి కసి, ఆవేశం చోటు చేసుకోసాగాయి. ఈ కృత్రిమ సువర్ణ పర్వతాంతర్భాగంలో ఎక్కడో సుధామ కూడా నిర్జీవ స్థితిలో ఉంటుందని ఊహించి శరీరం నిలువెల్లా వణికిపోయింది. చకచక ఆ ల్యాండింగ్లో ఉన్న 3 గదుల్లో వరుసగా వెదికాను. మిగిలిన గదులన్నీ ఖాళీగా ఉన్నాయి. గబగబా పైమెట్లు ఎక్కసాగాను. గాడ్సన్ కూడా నా వెనకే వస్తున్నాడు. మరో 400 మెట్లు ఎక్కాక మరో బాల్కనీ, మరో 4 గదులు వచ్చాయి. అందులోనూ ఓ స్త్రీ శవం నిర్జీవంగా ఉంది. ఒకేసారి ఇంత ఎత్తు ఎక్కడం వల్ల కాళ్ళు పీకుతున్నాయి. అయినా కష్టపడి అలాగే ఎక్కుతున్నాము. మేము పర్వతం లోపలికి ప్రవేశించి దాదాపు 2 గంటలైంది. బహుశా బయట సూర్యాస్తమయం అయి ఉంటుంది సరికి. మా ఆతృతతో ఓ విషయం మేము గమనించలేదు. ఎక్కడా దీపాలు లేకపోయినా లోపలంతా వెలుగ్గానే ఉంది.
దీని నిర్మాణంలో అలా వెలుతురు వచ్చే పద్ధతి ఏదో ఉపయోగించి ఉంటారు. అలా ప్రతి 400 మెట్లకి ఓ బాల్కనీ చొప్పున ఉంది. వరుసగా అన్ని గదుల్లోనూ వెతుక్కుంటూ వచ్చాం. 2000 మెట్లు ఎక్కేటప్పటికి కాళ్ళు, శరీరం శక్తిహీనత వల్ల గజగజ వణుకుతున్నాయి. శరీరంలో ప్రతి అవయవం నొప్పితో యమయాతన పెడుతున్నాయి. దాదాపు లోయ మట్టాన్నించి 1500 అడుగులు ఎత్తుకొచ్చుంటాము. ఇక్కడ మెట్లు చుట్టూరా బాల్కనీలా ఉండి గదులున్నాయి. మేము బాల్కనీ మీదకు అడుగు పెట్టేటప్పటికి ఓహోయ్ అనే అరుపు పర్వతాంతర్భాగమంతా ప్రతిధ్వనించింది. మీకోసమే ఇంత దూరం వచ్చాంరా, కోపంగా వగరుస్తూ అరిచాను. అంతా నిశ్శబ్దం ఏర్పడింది. మొత్తం 12 గదులున్నాయి ఆ బాల్కనీలో. ఆ 12 ఆ రాక్షసులు ఉన్నారనేది నిస్సందేహం. వరుసగా ఒక్కొక్క గదిలోకి వెళ్లి చంపిపారేయాలి అని నిశ్చయించుకున్నాము. కమాన్ గాడ్సన్ అన్నాను మెట్లకి కుడిపక్కగా ఉన్న గదిలోకి దారి తీస్తూ. డోంట్ లుక్ ఇన్ టు దిస్ బాస్టర్స్ లుక్ అన్నాను హెచ్చరికగా. శివముద్ర ఉన్న వేలిని ముందుకు చాపి గదిలోకి ప్రవేశించాను. గదిలో గోడకి బల్లిలా కరుచుకుపోయి వణుకుతున్నాడు ఓ రాక్షసుడు. గాడ్సన్ స్టెన్గుళ్ళు వాడి తలలో నుంచి దూసుకుపోయాయి. మంచు రాక్షసుడు కుప్పలా నేలకూలిపోయాడు. బాల్కనీలో దబదబ అడుగుల చప్పుడు వినిపించింది. మృత్యువును తప్పించుకుని మా నుంచి పారిపోవడానికి ఒకరిని తోసుకుని ఒకరు మెట్లవైపు పరిగెడుతున్నారు రాక్షసులు. ఆగండి అరిచాను. మంత్రముగ్ధులకు మళ్ళీ ఆగిపోయారు వాళ్ళు. వరుసగా కాళ్ల జతలు లెక్కించాను. 9 జతలు అంటే 90. సెమీ సర్కిల్లో నిలబెట్టి ఒకేసారి ట్రిగ్గర్ నొక్కి చంపేయాలి వెధవల్ని అన్నాను గాడ్సన్తో. దట్ ఈస్ గుడ్ ఐడియా అన్నాడు గాడ్సన్. తల వంచుకుని అందర్నీ సెమీ సర్కిల్లో నిలబడమని ఆజ్ఞాపించాను. ముందు 4 చంపు అన్నాడు గాడ్సన్తో. 4 రాక్షసులు నేలకూలారు. మిగిలిన వాళ్ల మానసిక స్థితి ఊహించగలను. తమకు చావులేదని భావించే ఈ రాక్షసులు మరణాన్ని కళ్ళారా చూసి వణికిపోతున్నారు. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే మిమ్మల్ని చంపకుండా వదులుతాను అన్నాను. ఎవ్వరూ మాట్లాడలేదు. మీరెవరు అడిగాను. ఏమో మాకేమీ తెలియదు. దేవతల ఆజ్ఞ మేరకు మేము ఈ పర్వతాన్ని కాపాడుతున్నాం అన్నాడు ఏతి సమాధానంగా. ఎన్నాళ్ల బట్టి మీరు కాపలా కాస్తున్నారు? ఏమో కాలంతో మాకు నిమిత్తం లేదు. ఈరోజు రాత్రికి నిజంగా దేవతలు వస్తారా? వస్తారు. మరో కాసేపట్లో వస్తారు అన్నాడొకడు. దేవతలంటే ఎవరు? దేవతలు. చివరి ప్రశ్న. మీరు ఈ శివముద్ర అంటే ఎందుకు భయపడుతున్నారు అడిగాను. శివముద్ర అంటే దేవతలకు కూడా భయమే. శివముద్ర ధరించిన వాళ్లతో తలపడవద్దని, వాళ్ల వల్ల మాకు అపాయం ఉంటుందని హెచ్చరించారు అన్నాడు ఓ యతి. అప్పుడు అర్థమైంది నాకు. శివముద్ర శక్తి కేవలం సైకలాజికల్. ఈ యతులు తమ యజమానులకు బానిసలు. శివముద్ర అంటే ఎంచేతో భయమున్న దేవతలు, ఆడమును సృష్టించిన దేవుడు ఈడెన్లో యాపిల్ పండు తినొద్దన్నట్టు శివముద్ర ఉన్న వాళ్ల ప్రమాదకారులు అని చెప్పుంటారు. సైకలాజికల్గా ఆ భయం వల్ల వాళ్ళు శివముద్రకి లొంగుతున్నారు అని నాకు అర్థమైంది. కిల్ దెమ్ ఆల్ బిగ్గరగా అరిచాను. గాడ్సన్ స్టెన్గన్ నిప్పులు కరిసింది. వాళ్ళ 5 నేల కూలారు. మళ్ళీ వరుసగా గదులు వెతకడం మొదలుపెట్టాము. చివరి గదిలో కనబడింది ఆ దృశ్యం. బయటంత భయానక కాండ జరుగుతున్నా ఓ స్త్రీని తన కౌగిల్లో నడిపేస్తున్నాడు ఓ ఎతిగాడు. మామూలు ఎత్తుల కన్నా భయంకరంగా ఉంది వాడి శరీరం. మా చప్పుడు వినగానే చప్పున లేచి నిలబడ్డాడు. వాడి కౌగిల్లోంచి నిర్జీవంగా జారిపడిన శరీరం సుధామది. సుధామ నిర్జీవ శరీరంతో శృంగారం జరుపుతున్నాడు వాడు. సుధామ గట్టిగా బిగ్గరగా గుండె వణికిపోయేలా అరిచాను. నా మనసులో బాధ సుళ్ళు తిరిగి లావాలా కరిగి ప్రవహించింది. సుధామ నిర్జీవ శరీరం కళ్ళపడగానే అన్ని ఆలోచనలు మర్చిపోయాను. సూటిగా ఆ యతి కళ్ళల్లోకి చూశాను. వాడి కళ్ళల్లో భయం మెలమెలా మెరుస్తుంది. నేను వాడి కళ్ళల్లోకి చూడగానే వాడి భయం కాస్త తగ్గింది. ఇక్కడి నుండి తక్షణం వెళ్ళిపో అన్నాడు కమాండింగ్గా వాడు. అవతల వ్యక్తి బ్రెయిన్ పవర్లోకి లొంగే ఆర్డర్లో ఉండి ఉండదు నా మనసు. మొక్కలైన అతీంద్రియ జ్ఞానం వాడి హిప్నాటిక్ సజెషన్కి రెస్పాండ్ అవ్వలేదు. గాడ్సన్ ఫైర్ అరిచాను. గాడ్సన్ స్టెన్గన్ గుళ్ళు వాడి ఛాతీని చిల్లులు పొడవసాగాయి. నాట్ ఇన్ ద బాడీ, ఇన్ ది హెడ్ కోపంగా అరిచాను గాడ్సన్ వైపు తిరిగి. స్టెన్ గుళ్ళు దూసుకుపోయి రాక్షసుడు బాధతో మూలుగుతున్నాడు కానీ చావలేదు. మెల్లగా ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నాడు. గాడ్సన్ పరిస్థితి అలాగే ఉంది. అలసట వల్ల అతని చేతిలో స్టెన్ గురితప్పుతోంది. చటుక్కున గాడ్సన్ చేతిలో స్టెన్ లాక్కున్నాను. అప్పటికే రాక్షసుడు మా సమీపానికి వచ్చేశాడు. వాడి బలమైన చేతులు మా మెడల చుట్టూ బిగుసుకున్నాయి.
జీవితంలో మృత్యుముఖంలో వాడికి శివముద్ర భయం పోయి ఉండాలి. 2 చేతుల్లోనూ మా ఇద్దరి మెడలు పట్టుకుని గట్టిగా ఒత్తుతున్నాడు. ఊపిరాడడం లేదు. ఏదో పటపటా నలిగిన శబ్దం వినిపించింది. అతి కష్టం మీద ట్రిగ్గర్ నొక్కాను. రాక్షసుడి బుర్ర చిన్నాభిన్నమైంది. మెడపట్టు సడలింది. మెదడు పగిలి తక్షణం వాడు మరణించాడు. కాని అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. కింద పడిన రాక్షసుడితో పాటు వాడి చేతిలో ఇరుక్కుని విరిగి పచ్చడైపోయిన గాడ్సన్ మెడ కూడా ఉంది. కైలాస నగరం ఆఖరి మెట్టు మీద నన్ను గాడ్సన్ ఒంటరివాణ్ణి చేశాడు. మెట్ల ద్వారా శిఖరం పైభాగానికి చేరుకున్నాను. భుజం మీద నుంచి సుధామ శవాన్ని దించి పరుండబెట్టాను. సూర్యాస్తమయం జరిగి అప్పటికి చాలాసేపై ఉంటుంది. తూర్పు దిక్కున ఎర్ర రంగు పూసుకుని పూర్ణచంద్రుడు ఉదయిస్తున్నాడు. అర్ధరాత్రికి ఇంకా 2-3 గంటల సమయం ఉంటుంది. కొండ శిఖరంలా లేదు నేనున్న ప్రదేశం. అతి ఎత్తైన భవనం ఆఖరి అంతస్తు పైభాగాన ఉన్నట్టుంది. వృత్తాకారంలో దాదాపు 100 అడుగుల వ్యాసం కలిగి ఉంది ఆ స్థలం. సరిగ్గా మధ్యలో సుధామ శవాన్ని పరుండబెట్టి పక్కనే నేను నిలబడ్డాను. శరీరంలో శక్తి లేదు, జీవం లేదు. ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లయి నొప్పులు తెలియటం లేదు. మంచంతా కరిగిపోయి మబ్బులు పూర్తిగా తొలగిపోయి చంద్రకాంతిలో మెలమెలా మెరిసిపోతుంది సువర్ణ పర్వతం అలియాస్ కైలాస నగరం. షాంగ్రీలా అని దేవతలు విహరించే పవిత్రమైన స్థలమని భూవాసులు దీన్ని గురించి కథలుగా చెప్పుకుంటారు. ఏ షాంగ్రీలాను చేరుకోవడం జీవిత ధ్యేయంగా భావించి బయలుదేరానో చివరికి ఆ షాంగ్రీలాకు చేరాను. ప్రపంచంలో అందరికన్నా ఎత్తున ఇంతవరకు ఎవ్వరూ ఎగబ్రాకలేని ఎత్తుకి ఎక్కి ఒంటరిగా నిలబడ్డాను. ఈ ప్రయత్నంలో ఈ షాంగ్రీలా చేరడంలో ఎందరో ప్రాణాలు పోయాయి. మొదట భీమన్, టైగర్ మౌని, డాక్టర్ మిత్ర, సాటో, డాయిగ్, గాడ్సన్, చివరికి నా ప్రియతమ సుధామ అందరూ పోయారు. అందర్నీ పోగొట్టుకున్నాను. షాంగ్రీలా చేరి నేను సాధించిందేమిటి? నేను సంపాదించిందేమిటి? ఎవరు చూసి ఆనందించడానికి? విజయం ఎవరి కోసం? ఈ యాత్ర ఎందుకు? రానివ్వండి, ఆ దేవతల్నే రానివ్వండి. వాళ్లే నిజంగా దేవతలైతే వాళ్లే ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. చైనా సైనికులు, బౌద్ధారామంలో కామపిశాచాలు, కొండచిలువ నోట్లో ప్రాణగండం, అరుణానదిలో జలగండం, మంచు చిరుతలు, హిమాలయ మేధావుల ప్రపంచం, ఆకాశ నగరం, చివరికి ఆఖరి మజిలి ఈ బంగారు కొండ కైలాస నగరం షాంగ్రీలా. మధ్యలో వెళ్లిపోయిన శంఖ కెంపాలు అదృష్టవంతులు. పిరికితనంతో పారిపోయిన ముల్లరి అదృష్టవంతుడు. జీవితంలో కొన్ని అనుభవాలైనా వాళ్లకు మిగిలాయి. ఈ శిఖరం మీదకు చేరాక మిగిలే అనుభవం ఏమీ లేదు. ఏమీ లేదని తెలుసుకున్నాను. ఇక పొందాల్సింది అనుభవం ఒక్కటే, అది మృత్యువు. మృత్యువుతో ముఖాముఖి అనుభవం తప్పదు. ఇక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళగల శక్తి, ధైర్యం, ఆశ నాలో లేవు. అలా ఆలోచిస్తూ నిలబడ్డాను. సెకండ్లు, నిమిషాలు, గంటలు గడిచాయి. ఉత్తర దిక్కున ఎర్రని కొవ్వొత్తి మంట కనిపించింది ఆకాశంలో. క్రమక్రమంగా ఆ మంట పెద్దదవుతూ కనిపించింది. వస్తున్నారు, దేవతలు వస్తున్నారు. నిశ్చలంగా నిలబడ్డాను. కదలకుండా కూడా నిలబడ్డాను. క్షణానికి పెద్దదవుతూ దగ్గర పడుతున్న ఆ ఎర్రని అగ్నిగోళాన్ని చూస్తూ నిలబడ్డాను. దగ్గరైంది, మరీ దగ్గరైంది. అదిగో స్పష్టంగా కనిపిస్తుంది రథం లాంటి మంట. రథం ఆకారంలో మంట, ఎర్రని మంట, సూర్యబింబం లాంటి మంట. ఓ దేవతలు రండి, మీకోసమే కాచుకుని ఉన్నాను, రండి. మిమ్మల్ని చూడ్డానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ఇంత దూరం, ఇంతమంది ప్రాణాల్ని బలి తీసుకుని వచ్చాను. రండి, ఇంకా దగ్గరగా రండి. కంఠం పలకకపోయినా మనసు పిలుస్తోంది, ఆక్రోశిస్తోంది. కానీ అగ్నిరథం కిందకు దిగలేదు, శిఖరం మీదకు రాలేదు. బంగారు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఎర్రని మంటలు, అరుణ జ్వాలలు రథం ఆకారంలో వెలుగుతున్నాయి. కళ్ళ వెంట నీటి పొరలు కమ్ముతున్నాయి. రండి, కిందకు రండి, మీకోసమే ఉన్నాను, రండి, గట్టిగా పిలుస్తున్నాను. గుండెలు పగిలేలా అరుస్తున్నాను. రావడం లేదు. ఆ అగ్నిరథం కిందకి రావడం లేదు. రథంలో అనిపిస్తున్న ఆ మంటల మధ్య గుండ్రని ఆకారం కనిపిస్తుంది. పళ్ళెం లాంటి ఆకారం, చిత్రమైన ఆకారం. ఎందుకో హఠాత్తుగా హిమాలయ మేధావులు గుర్తుకొచ్చారు. మానవులు, వారి విచ్ఛిన్నం, ప్రపంచపు భవిష్యత్తు గురించి వాళ్ళ ప్రవచనాలు గుర్తొచ్చాయి. ఆకాశం నుండి దిగి వచ్చిన ఆ మంట ఏమిటి? దేవతల రథం కాదా? మరేమిటి? ఏదో కాలుతున్నా మాడుతున్న క్షుద్రవాసన. ఏమిటది? కిందకి చూశాను. కాళ్ల దగ్గర సుధామ శవం బొగ్గులాగా మాడిపోయింది, నల్లబడిపోయింది. ఆ రథం మంటల వేడికి, ఆ అగ్నిరథం మంటల వేడికి సుధామ శరీరం అంత్యక్రియలు జరుపుకుంటోంది. మరి నేను ఇలాగే ఉన్నానే? నేను కాలిపోనా?
ఆ అగ్నిశిలల వేడి నన్ను తాకుతుంటే నా ఎడమ చేతి వేళ్లు అప్రయత్నంగా నా కుడి చేతి మధ్యవేలుకున్న శివముద్రకు తాకాయి. చల్లగా మంచులా ఉన్నది. బంగారంతో చేసిన ఉంగరం కాదది. ఏవేవో లోహాలు కలిపి తయారు చేసిన చిత్రమైన అంగుళీయకం. మంచు కన్నా చల్లనైన లోహమయం. హిమాలయ మేధావుల ఉంగరం. చటుక్కున ఉంగరాన్ని వేలు నుంచి ఊడబెరికాను. గుప్పెట్లో మడిచి గట్టిగా పట్టుకున్నాను. ఓ దేవతలారా, చావండి! కసికొద్దీ అరిచాను. పిడికిట్లో ఉంగరాన్ని ఆ అగ్నిరథం మీదకు విసిరాను. బ్రహ్మాండమైన చప్పుడు. కళ్ళ ముందు 1000 మెరుపులు, చుట్టూ మంటలు, నా చుట్టూ మంటలు, నా మీద మంటలు, శరీరం నిండా మంటలు. బంగారు కొండ కరిగిపోతుంది, సువర్ణ శిఖరం కూలిపోతుంది, అగ్నిరథం పేలిపోయింది. తెలుస్తోంది, అన్నీ తెలుస్తున్నాయి. ప్రాణం పోతుంది. మృత్యువు ఆక్రమించుకుంటుంటే జ్ఞానోదయం అవుతుంది. కాళ్ల కింద బంగారం కరిగిపోతుంది, వెనక్కిపోతుంది. ఘనస్వరూపం వదిలి ద్రవరూపం చెందుతుంది. ఘన ద్రవ రూపాల్లో నుండి వాయురూపం పొందుతోంది. మంటలు, ఎర్రని మంటలు, ఎక్కడికో తెలియదు. మృత్యువు నన్ను సంగీతంలా, మృత్యుముఖం వెన్నెల హాయిలా, మృత్యు పరిష్వంగం స్వర్గంలా, భరించలేని వెలుగు, అన్నిటినీ ఆక్రమించే వెలుగు, అనంతకోటి సూర్యుల వెలుగు. ఆ వెలుగులో నేను ఓ వెలుగు, ఓ భాగం, అంతే. అయిపోయిందండి కైలాసనగరం నవల. మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.